డాన్స్ వేయాలి అన్ని. అలాంటి ఏమి కాదు, ఏదో నచ్చి వెళ్ళి తెలిసిన వాళ్ళు హిందీ వచ్చి ఇలాంటి వాళ్ళు హిందీ మొక్కలు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలి. గోవా అన్నాకంటే మరి సరదాగా మామూలుగా ఉంటుంది. సాయంత్రం అయిందంటే పార్టీలు పబ్బులు అన్ని మామూలుగా ఉంటుంది, రచ్చరచ్చగా ఉంటుంది. సాయంత్రం మన మామూలుగా ఉండదు, సరదా అందరూ పోయేది ఎంజాయ్ చేయటం. రూములు కూడా ఆయనే అరేంజ్ చేస్తాను అన్నారు, సంతోషం. అవును, అన్నీ చూస్తారు మీరు. పగలల్లో బీచ్లో ఉంటారు, అన్ని బీచ్లు తిరుగుతుంటారు. మంచివి చాలా చాలా బీచ్లు, దాదాపు ఒక 20 బీచ్లు గోవాలో ఉంటాయండి. చాలా చూడదగినాయి అనమాట. ఆల్రెడీ గోవా 5 సార్లు వెళ్ళాను. గోవా నేను 5 సార్లు వెళ్ళాను ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్కడ ఎంజాయ్ చేయలేదు ఫ్రెండ్స్. నేను చాలా బుద్ధిమంతుని ఫ్రెండ్స్. చూస్తున్నాను, నమ్ముతున్నారా మీరు? అందుకనే నేను బుద్ధిమంతుని కాబట్టి నేను నీకే లైన్ వేస్తాను, నీకే ట్రై చేస్తున్నా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అయినా నన్ను నమ్మట్లేదు ఫ్రెండ్స్. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, మా ప్రేమని మా లవ్ని దీవించండి ఫ్రెండ్స్. ఏదైనా న్యాయం చేయండి ఫ్రెండ్స్. లేదా నేను మీ ఆవిడ దగ్గరైనా అప్పుడు నేను నమ్ముతాను. లేదు అడ్డం తీసుకొచ్చేసి ఒకేసారి లేదు, నువ్వు ఉన్నావు కదా నన్ను కాపాడటానికి. నేను కాపాడుతాను, నన్ను నేనంటే ఇద్దరిని వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తను ఒప్పుకోకపోతే నేను ఈ పార్కులో పడుకుని నిరాహార దీక్ష చేస్తా ఫ్రెండ్స్. కదా అదే పైన ఎడ్డింగ్ కూడా పెట్టినది, లక్ష్మమ్మ నన్ను ప్రేమించట్లేదు. నువ్వు కనికరించేంత వరకు ఈ కృష్ణకాంత్ పార్కులో ఎక్కడ నేను టెంట్ వేసుకొని కూర్చుంటాను. నువ్వు ఒక నైట్ కూర్చొని నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఒక నైట్ నీకోసం, ఒక్క నైట్ కాదు, వారం రోజులు కూర్చుంటా. వారం ఓకేనా? అప్పుడైనా నువ్వు నన్ను కరకరిస్తావు. ఎందుకంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, తుఫాన్ అనమాట, గాలులు. ఇప్పుడు మబ్బు వేసింది అనమాట. ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్న టైంలో నన్ను కృష్ణకాంత్ పార్కులో ఒంటరిగా కూర్చోమంటుంది ఫ్రెండ్స్. చూడండి నాకు ఎలాంటి శిక్ష వేసిందో. నిజమేంటో తెలియాలి కదా, ప్రాణం ఏంటో తెలియాలి కదా, నీకు అందరికీ తెలియాలి కదా. అమ్మో నిజమేంటే అప్పుడు నాకు జాలి పుడుతుంది ఏమో, అప్పుడు నేను ఓకే అంటానేమో. మరి నువ్వు ఎలాగైనా, ఎందుకంటే నాకు వంట వచ్చు ఫ్రెండ్స్, తనకు బట్టలు ఉతుకుతాను ఫ్రెండ్స్, తనకు అన్ని సేవలు నేనే చేస్తాను ఫ్రెండ్స్. అయినాగా ఎందుకని ఇంకెవరు చూసుకుంటారు ఫ్రెండ్స్? తనకు వంట చేసి పెడతాను, బట్టలు ఉతుకుతాను, కాళ్ళు కూడా నొక్కుతాను రాత్రిపూట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అయినా కానీ తన మూవీస్లో బిజీగా ఉంటే గొడుగు పట్టుకుంటాను ఫ్రెండ్స్. అండ్ చూడండి, థమ్స్అప్ తాగుతుంటే మూత ఓపెన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఫ్రెండ్? చూస్తున్నారు కదా, ఒంటికి నలిగి పెట్టి కూడా స్నానం కూడా చేయించాను నేను ఒప్పుకుంటే, కానీ నేను ఒప్పుకోనే. ఎందుకంటే అంత ఇష్టం ఫ్రెండ్స్. ఈ ప్రేమ నాకే దక్కాలి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి దక్కకూడదు ఫ్రెండ్స్. అందుకని అది ఏ దేవుడి దగ్గర పోదాం మన ఇద్దరం? అవును, ఈసారి తిరుపతి పోదామా? ఎందుకు? దేవుడికి దర్శనం అయితే వెళ్దాం అంతే. అంతేనా? రాత్రి కూడా నాకు కళ వచ్చిందమ్మా. ఏమని? మూటలన్నీ పట్టుగా నువ్వు సిడి ఎంత, అది తిరుపతి ఎందుకు రాలేదని కళ వచ్చిందమ్మా నాకు. మరి వెళ్ళాలి కదా ఒకసారి. మరి నేను ఎప్పుడు కూడా మొక్కుకోలేదు, ఎందుకు వచ్చినా. అలాంటిది నాకు ఒకసారి వరిసాలో పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఉంటుంది. నేను అనుకుంటున్నాను అప్పుడు ఒక 10 రోజుల నుంచి నేను పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళాలి అనుకున్నా. కానీ ఏదో ఒక వంకతో వాయిదా పడతానే ఉందన్నమాట. కానీ ఒక 2-3 రోజుల నుంచి లే నడువు అంటుంది ఆ దేవుడు మాత్రం. అంత భక్తి గల దేవుడు పూరి జగన్నాథ్. నిజమండి, అది నేను చెప్తాను, నిజం అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఏదో కంపల్సరీ సత్యం ఉంది, మనం వెళ్ళాలి, బయలుదేరాలని. అప్పటికప్పుడు బయలుదేరాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. పూరి జగన్నాథ్ టెంపుల్ 3 రోజులు ఉండేసి వచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు వెళ్ళినందుకు ఎక్కడ టెన్షన్ లేకుండా అంత ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది జర్నీ అంతా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పూరి జగన్నాథ్ టెంపుల్ వరుస వెళ్ళేసి వచ్చాను నేను ఆల్రెడీ. ఇప్పుడు కాదండి, అది చాలా రోజుల క్రితం. ఇప్పుడే అది ఇప్పుడు కాదండి. నేను